హాయ్ అండి, నేను మీ తేజ్లు. వెల్కమ్ బ్యాక్ టు తేజ్లు కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ ఎంతో రుచికరంగా ఉండే బీరకాయ రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మాత్రం ఎన్ని కూరలు ఉన్నా సరే పచ్చడి అంటే ప్రాణం పెట్టేస్తుంటారు. సో అలాంటిది రోట్లో దంచుకున్న పచ్చడికి ఇంకా ఇంకా రుచి ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇంత టేస్టీ రోటి పచ్చడిని మీరు కూడా మిస్ అవ్వకుండా ట్రై చేసేయండి. ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నానండి. ఈ పచ్చడికి బీరకాయని పొట్టుతో సహా యాడ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మనం అసలు పొట్టు తీసుకోం కాబట్టి వీటిని ముందుగానే శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. ఇన్ కేస్ ఇలా మధ్యలో మీకు ఎక్కడైనా కలర్ చేంజ్ అయినట్టు పాడైపోయినట్టు కనిపిస్తే అంతవరకు పొట్టు తీసుకోండి. లేకపోతే జస్ట్ మనకి పైన చేతికి తగులుతూ ఉంటుంది కదా సన్నగా, సో దాని వరకు పీల్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా నేను చూపిస్తున్న విధంగా మొదలు చివర కట్ చేసుకొని జస్ట్ ఇలా లైట్ గా తీసేసుకోండి, ఎక్కువ తీయద్దు. పీల్ తీసేసుకున్నాక వీటిని ఇలా నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసుకొని అన్నిటినీ కూడా ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసుకోండి. వన్స్ ఇలా అన్ని కట్ చేసేసుకొని బౌల్లో వేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ ని కానీ బాండీని కానీ పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని హీట్ చేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, మరో టేబుల్ స్పూన్ మినపప్పుని వేసేసి జస్ట్ ఒక 1 to 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు అందులోకి 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అనేది మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. ఇన్ కేస్ కాయలు కారం తక్కువ ఉంటే గనక ఒక 20 దాకా వేసుకోండి. వీటిని కూడా లో ఫ్లేమ్ లోనే కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంట హై పెట్టారంటే మాత్రం పచ్చిమిర్చి పగులుతుందండి. సో జాగ్రత్తగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారా, పచ్చిమిర్చి అనేది జస్ట్ ఒక 2 మినిట్స్ లోపే ఇలా కలర్ చేంజ్ అయిపోయింది. ఇలా చేంజ్ అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కంప్లీట్ గా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు అదే బాండిలో మరో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకొని ఈ బీరకాయ ముక్కలన్నిటిని కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మూత అస్సలు పెట్టద్దండి. మూత పెట్టారంటే మనకి వాటర్ వచ్చేస్తుంది అనమాట, పచ్చడి అనేది జారుగా అయిపోతుంది. సో మూత పెట్టకుండానే మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మెత్తగా కుక్ అయిపోయింది అని తెలిసేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఇలా బీరకాయ ముక్కలన్నీ కూడా మెత్తగా మగ్గిపోయి కుక్ అయిపోయాక ఇప్పుడు అందులోకి పిడికెడు కొత్తిమీరని కూడా వేసేసుకొని జస్ట్ ఒక 1 to 2 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కాస్త చింతపండుని వాష్ చేసుకొని ఇందులోకి వేసేసుకోండి. ఈ స్టేజ్ లో మనం చింతపండుని వేసుకోవడం వల్ల ఆ వేడికి అది మెత్తబడిపోతుంది కాబట్టి ముందుగానే మనం నానబెట్టుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇక పచ్చడి దంచుకోవడానికి రోల్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులు, పచ్చిమిర్చిని వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసి ముందు వీటిని మెత్తగా దంచేసుకున్నాక తర్వాత బీరకాయ ముక్కల్ని కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ ని అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని కూడా కచ్చా పచ్చాగా దంచుకోవాలన్నమాట. పేస్ట్ లా మాత్రం అస్సలు చేయొద్దు. ఇన్ కేస్ మీరు మిక్సీలో వేసుకుంటే గనక సేమ్ ఇదే ఆర్డర్ లో గ్రైండ్ చేసుకోండి, అది కూడా కచ్చా పచ్చాగానే ఉండాలి. ఇలా అంతా దంచేసుకున్నాక ఫైనల్ గా ఖచ్చితంగా సాల్ట్ ని అడ్జస్ట్ చేసుకొని ఇదంతా కూడా ఒక ప్లేట్ లో తీసేసుకోవాలి. లాస్ట్ లో వేసుకునే సాల్ట్ మాత్రం కల్లుప్పు అస్సలు వేయొద్దండి, ఎందుకంటే మిక్స్ అవ్వదు. సో నార్మల్ ఉప్పే వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి పోపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు ఈ 4ని కూడా హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున వేసేసుకోండి. ఇవి జస్ట్ 1 to 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై అయిపోయాక ఇప్పుడు అందులోకి 4 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. వీటిని కూడా ఒక 10 to 20 సెకండ్స్ వేయించేసుకొని తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసేసి కాస్త చిట్పట్లాడాక ఇప్పుడు మనం దంచుకున్న బీరకాయ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకోండి. ఇది వేసాక ఎక్కువసేపు మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ పోపు అంతా కూడా పచ్చడిలో బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకుంటే ఎంతో టేస్టీగా బీరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇక దీన్ని వేడి వేడి అన్నంలోకి వేసుకొని కలుపుకొని తింటుంటే అసలు ఎంత హాయిగా ఉంటుందంటే ఇక మీరు ఏ కర్రీ పెట్టినా కూడా మాకు అస్సలు వద్దంటారు. ఇంత టేస్టీ పచ్చడి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని నాకు కమెంట్ చేయండి.
అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి టేస్టీ డెలిషియస్ రెసిపీస్ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టేస్టీ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.